పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం రెడీ అవుతోంది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా వార్డుల విభజనను మొదలుపెట్టింది. ఇందుకోసం మంగళవారం షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 21వ తేదీ వరకు ప్రక్రియ పూర్తి చేయాలని మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్రీదేవి అధికారుల్ని ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తం 43 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డుల విభజన అవసరం ఉండగా ఓఆర్ఆర్ బయట ఉన్న 30 పట్టణ స్థానిక సంస్థల్లో మాత్రమే విభజన చేయాలని నిర్ణయించారు. లోపల ఉన్న 13 పట్టణ స్థానిక సంస్థల్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని ప్రభుత్వం ఇప్పటికీ ప్రాథమికంగా నిర్ణయించినందున అందులో వార్డుల విభజన చేపట్టడం లేదు. వార్డుల విభజన చేపట్టే వాటిలో 18 కొత్త మున్సిపాలిటీలు, మరో 12 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఉన్నాయి. వాటిలో వార్డుల విభజన పూర్తి కాగానే ఎన్నికల కమిషన్ ఓటరు జాబితాను సవరించే పని చేపట్టనుంది. పాలక వర్గాల పదవీ కాలం ముగియని వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, అచ్చంపేట, కొత్తూరు, నకిరేకల్, జడ్చర్ల మున్సిపాలిటీల్లో పాలక వర్గాలు కొనసాగుతున్నందున వాటిల్లో విభజన చేపట్టడం లేదు. వాటి పదవీ కాలం ముగిసిన తర్వాతనే వార్డుల విభజన చేపట్టనున్నారు. కొత్తగా ఎలాంటి గ్రామాలు కలవటం కానీ, విడిపోవటం కానీ జరగని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డుల విభజన అవసరం లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ప్రభుత్వం ఇప్పటికే గ్రామాల్లో, పంచాయతీల్లో వార్డుల విభజన, ఓటరు జాబితాను తయారు చేసింది. ఎంపీటీసీల విభజన, అలాగే ఓటర్ జాబితాను సిద్ధం చేసి ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. ఇక త్వరలో ఎన్నికలకు అవసరమైన రిజర్వేషన్లు ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పట్టణాల్లో కూడా వార్డుల విభజన చేపట్టడంతో ఆ తర్వాత ఓటరు జాబితా తయారీ పూర్తి కానుంది. అనంతరం ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక పంచాయతీ, ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తి కాగానే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు వరుసగా జరగనున్నాయి. దీంతో రాష్ట్రంలో రాజకీయ కోలాహలం కనిపించనుంది.